పక్కన పాత్ర వేసాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వమని నేను కూడా అన్నాను, ఎందుకంటే నీకు రూల్ ఉంది. అది ఓకే. ఏసీకి సంబంధించి ఇవ్వడం అనేటువంటిది నైతికత. ఎందుకు అంటే అది ప్రతిపక్షం చేతిలో ఉండాలి. నీ చేతిలో పెట్టుకుని అంటే మనం పరీక్ష రాసికి మనమే మార్కులు వేసుకున్నట్టు. ఏసీ అనేది ఎందుకు పెడతారు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అధికార పక్షం అంతా కరెక్ట్ గానే ఉందనుకుంటుంది, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టడం కోసం పెడతారు. దాని మీద చర్చ జరుగుతూ ఉండాలని పెడతారు. అది డెమోక్రటికల్ ప్యాటర్న్. కమిటీలో సభ్యులకు కూడా ఎవరికి అవకాశం రాలేనట్టుంది కదా వైసీపీకి సంబంధించిన ఎవరికి. అంటే కమిటీ చైర్మన్ రావాలి, చైర్మన్ మిగిలిన సభ్యులు కూడా ఒకటి ఆయనకి ఇచ్చినట్టున్నారు విష్ణు కుమార్ రాజు గారికి, మిగిలిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు. జనసేన టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి తీసుకున్నారు. ఓవరాల్ గా ఏంటంటే వన్ సైడెడ్ పాలిటిక్స్ నడుపుతున్నారు అంతే కంప్లీట్ గా. ఈ విజన్ 2047 డాక్యుమెంట్ గురించి ఫైనల్ గా లాస్ట్ లో ఆయన మాట్లాడిన మాటలు బాబు గారు బ్రీఫ్ గా ఒక్కొక్క వెర్షన్ ఒక్కో ఏడాదికి రిలీజ్ చేయడం అనేది అంటే కంప్లీట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఆయన చూపించబోతున్నారు. అందులో 2047కి మీరు నేను బతుకుంటే అప్పుడు మనం బాగుంటే అది చంద్రబాబు గారి దయ వల్ల అనుకుందాం, మన పిల్లలకి ఆ మొక్క చెప్పుకుందాం. బాగాలేదండి కనుక మధ్యలో ఎవడు అధికారంలోకి వస్తే ఆడని చెప్తారు. అప్పుడు వచ్చేటటువంటిది వీళ్ళ వారసుడు ఎవరు వస్తారు నెక్స్ట్, లోకేష్ గారి సీఎం ఉంటారేమో అప్పటికి, లేకపోతే వాళ్ళ బిడ్డ దేవాంశ్ సీఎం అవుతారేమో. అది చెప్పలేం కదా దాంట్లో, అంటే ఆయనే వద్దంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ అంటే తెలుగుదేశం తరపున నేను అంటుంది. అప్పుడు కనుక మనం అయితే కనుక మా నాన్నగారి విజన్ ఇవాళ అమల్లోకి వచ్చిందని లోకేష్ చెప్పాలి,